గుంటూరు మిరపకాయలాగా ఘాటుగా ఉంటదనుకున్న మిర్చి బెంగుళూరు మిరపకాయలాగా సప్పగా అయిపోయిందంటుంది రిచా గంగోపాధ్యాయ. నా పెర్ఫార్మెన్స్ చూసి పెబాస్ అబ్బా అన్నాడంటుంది. నాకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి గానీ అన్నీ సెకండ్ థర్డ్ హీరోయిన్లుగానే వస్తున్నాయి అంటుంది. పాపం అందలేందో చూద్దామా. హలో రిచా. హాయ్ మామా. ఏంది బేబీ మంచి జోష్ మీద ఉన్నావు? మిర్చి హిట్ అయిందిగా. ఆ సినిమా హిట్ అయితే నీకెందుకు అంత సంబరం? అందులో హీరోయిన్ నేనేగా. ఎన్నో హీరోయిన్? సెకండా థర్డా? హీరోయిన్ అన్నాగా, మళ్ళీ సెకండా థర్డా అని అడుగుతావేంటి? తమరికి అన్ని సెకండ్ హీరోయిన్ ఛాన్స్లేగా వస్తాయి, అందుకని అడిగా. సెకండ్ అయినా థర్డ్ అయినా మంచి క్యారెక్టర్ వస్తే చాలు. ఏం చేస్తాంలే, ఆఫర్లు రాకపోతే అట్టాగే సాటిస్ఫై అవ్వాలా. అంత సీన్ లేదు బాబు, నాకు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. క్యాబేజీలు కొనుక్కుందామన్నా రేట్లు పెరిగిపోయాయి గానీ ఇంకోటి ఏదైనా చెప్పు. నిజం బాబు, నాకు నిజంగా ఆఫర్లున్నాయి. మూడో హీరోయిన్ గాను నాలుగో హీరోయిన్ గాను ఎట్టాగూ తీసుకుంటారులే. ఏ హీరోయిన్ అన్నది కాదు మామా, సినిమా హిట్టా ఫట్టా అన్నదే పాయింట్. డబ్బులు వచ్చాయా లేదా అన్నదే పాయింట్ అని చెప్పు, బాగుంటది. నేను డబ్బు కోసం సినిమాలు చెయ్యను. మరి సమాజ సేవ కోసం చేస్తావా తల్లి? అదేం కాదు, పేరొస్తే చాలు. తమరికి పేరు వచ్చేయడానికి అన్నీ సెకండ్ క్యారెక్టర్లేగా. మళ్ళీ అదే అనొద్దంటున్నా. ఉన్నమాట అంటే ఉలికెందుకు బేబీ? ఉలుకు లేదు పలుకు లేదు. తమరి నటనకి మిర్చిలో కారం కాస్త దిగిపోయిందంట కదా. ఆ సినిమా చూశాక అందరూ నాకు ఒక్కటే ఫోన్లు. ఏమని? తమరు లేకపోతే ఆ సినిమా ఇంకా బాగా ఆడేదనే. నా యాక్టింగ్ అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది మామా. తెగ నచ్చేయడానికి తమరు అందులో యాక్టింగ్ ఏం చేసేశారని? సినిమా చూసి మాట్లాడు. పాటల కోసం తప్ప యాక్టింగ్ కోసం నిన్ను పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారులే. నువ్వు నన్ను బాగా హర్ట్ చేస్తున్నావు. అతి ఏర భయంకర యాక్టింగ్తో నువ్వు కూడా మమ్మల్ని బాధ పెడుతున్నావుగా. నన్ను చూస్తే నీకెందుకంత బాధ? నీలాంటి వాళ్ళను కూడా భరించాల్సి వస్తున్నందుకు మా తెలుగు ఆడియన్స్ని చూస్తే జాలేస్తుంది. నాకన్నా చండాలంగా చేసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు బాబు. శృతి హాసన్ అట్టా అంటావేంది? మధ్యలో ఆవిడెందుకు లాగుతావు? నీకన్నా చండాలంగా చేసేవాళ్ళంటే ఇంకెవరున్నారు? శృతి కాదు. అయితే గ్యారంటీగా తమన్నా అయి ఉంటది. ఆవిడ కూడా కాదు నాయనా, వదిలేయ్. తెల్ల తొక్క ఉంది కాబట్టి ఆవిడ్ని తీసుకుంటున్నారు గానే, లేకపోతే నీ ముందు ఆవిడ గారు బలాదూర్ అంటావా? నువ్వేంటి ఇలా గొడవలు పెట్టేస్తున్నావు? తవర మాత్రం తక్కువ తిన్నారా? సింబు కొంప ముంచేసావంటగా. నేనేమి ముంచేయలేదు. ఆల్రెడీ నయనతార ముంచేశాక నేను ముంచేదేముందంటావా? నాయనా, నేను అనని మాటలన్నీ నువ్వే అనేస్తున్నావేంటి? నీ మనసులో మాటలే నేను బయటికి అంటున్నా. నా మనసులో ఆ మాటలున్నాయని నీకు నేను చెప్పానా? మనకెవరూ జబ్బళ్లే. అలా అని చెప్పి నాకు అందరితోనూ గొడవలు పెట్టేస్తావా? నీతో గొడవలు పడ్డానికి అందరూ నీలా సినిమాలు లేకుండా ఖాళీగా లేరులే. నాకు సినిమాలు లేవని అనొద్దు. నీకో మంచి ఐడియా ఇస్తా, ఫాలో అయిపో. ఏంటా ఐడియా? బంగారం షాపులోళ్ళయి సబ్బులోళ్ళయి ఓ 2 యాడ్లు పట్టుకో. నేనా? యాడ్సా? నెవ్వర్. నువ్వు చేస్తానన్నా వాళ్ళు తీసుకోరులే. నన్ను తీసుకోకపోవడానికి నాకేం తక్కువ? తక్కువ కాదు, అన్నీ ఎక్కువే. బాబు, నీకో నమస్కారం. నమ్మేస్తావా? నేనేమన్నా నేను గట్టిగా పట్టుకొని ఉన్నానా వదిలేయడానికి? నీతో ఏమన్నా కష్టమే. మీరంతా ఇట్టా అండమే నాకిష్టం. సర్లే, ఉంటా. పెద్ద బిజీ స్టార్ లాగా ఎందుకంత తొందర? ఇంటికెళ్ళినా ఖాళీగా ఈగలు తోలుకోవడమేగా. నేనేం తోలుకుంటే నీకెందుకు? ఉంటా. ఉండబాకపో.